మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మహబూబ్ నగర్ గద్వాల రోజు రోజుకి రాజకీయంగా వేడెక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. దీని తరుణంలో అక్కడ గద్వాల జేజమ్మగా ఉన్నటువంటి డికే అరుణ, తర్వాత కాంగ్రెస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టు రాజకీయాలు రోజుకు ముదురుతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు రామాలయం దగ్గరికి రావాలని చెప్పేసి వంశీచంద్ర రెడ్డి అనే సవాల్ విసిరిండు. దేనికోసం మరి ఈ సవాల్ అంటే, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాముడి ఆలయం ఉన్నది. ఆ రామాలయంకు వచ్చి గద్వాల జేజమ్మగా పేరొందినటువంటి డికే అరుణ ప్రమాణం చేయాలని చెప్పిండు. ఏం ప్రమాణం, దేనికోసం ప్రమాణం చేయాలి, ఏ విషయంలో చేయాలనేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తా. ఈ విషయం మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే దీనికంటే ముందు అసలు టాపిక్ ఎట్లా వచ్చింది, ఏం జరిగింది, ఏం శపథం చేసుకున్నారు అనేటువంటిది తీసుకొస్తా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది మహబూబ్నగర్ జిల్లాలో. అయితే ఇక్కడ వంశీచంద్ర రెడ్డి వర్సెస్ డికే అరుణ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిదే జనాల్లోకి పోతుంది. అయితే 2018లో ఓడిపోయింది ఎమ్మెల్యేగా డికే అరుణ. 2018 ఎన్నికల్లో డికే అరుణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేసింది, ఆమెను ఎంపీగా పోటీ చేయమని చెప్పింది. ఎంపీగా పోటీ చేస్తే ఖర్చులు లేవు, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దగ్గర, అధిష్టానం దగ్గర 15 కోట్లు డికే అరుణ డిమాండ్ చేసిందని వంశీచంద్ర రెడ్డి ఆరోపిస్తున్నాడు. మరి ఎంపీగా పోటీ చేయమని కాంగ్రెస్ చెప్తే 15 కోట్లు అడిగినావు కదా అని వంశీచంద్ర రెడ్డి చెప్తే నేను అడగలేదు అనేటువంటిది డికే అరుణ చెప్తుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఎంపీగా పోటీ చేయమన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి, అంటే 15 కోట్లు అడిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 15 కోట్లు ఇవ్వకపోతే బీజేపీలోకి పోయింది. బీజేపీ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసింది డికే అరుణ. ఆమె మీద వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిండు ఆ ఎన్నికల్లో. అయితే డికే అరుణ రాజకీయ నేపథ్యం కూడా చూద్దాం మనం ఒకసారి. ఆమె ఫస్ట్ టీడీపీ పార్టీలో ఉండే, తర్వాత బీఎస్పీ నుండి పోటీ చేసింది, అంటే బీఎస్పీలోకి కూడా పోయినట్టే. అట్లాగే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు మంత్రిగా కూడా అయ్యింది, మినిస్టర్ అయ్యింది. అంటే ఇక్కడ ఇప్పుడు బీజేపీలోకి పోయింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఏదో పోస్ట్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో వంశీచంద్ కంటే జూనియర్ డికే అరుణ, సీనియర్ ఇక్కడ వంశీచంద్ర రెడ్డి సీనియర్. అయితే ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నువ్వు రామాలయం ఉంది, అక్కడికి రావాలి అని చెప్పేసి వంశీచంద్ర రెడ్డి డికే అరుణను సవాల్ చేసిండు. ఎందుకోసం అంటే, ఎంపీగా పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పోటీ చేయమని చెప్తే 15 కోట్లు అడిగిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రామాలయం మీద ఒట్టేసి చెప్పాలని చెప్పేసి వంశీచంద్ర రెడ్డి సవాల్ విసిరితే ఆమె 11 గంటలకు వస్తా అని చెప్పేసి పోనట్టు మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఆమె నిజంగా డిమాండ్ చేసిన కిందికే పోతుంది. ఆమె డిమాండ్ చేయకపోతే 15 కోట్లు రామాలయం పోయి ఒట్టేయాలి. కానీ ఆ తప్పించుకోవడానికి ఆమె ఏం చెప్తుందంటే, నీతో పాటు చాలామంది ఉండే కదా, వాళ్ళని కూడా తీసుకొని రా, అప్పుడు నేను వచ్చి రామాలయంకి వస్తా అంటుంది. ఎవరు వచ్చినా రాకపోయినా ఆమె పోయి నేను అడగలేదు అని చెప్పి వేస్తే ప్రజల్లో నమ్మకం ఉండే. అయితే ఎప్పుడుదో ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే, 2018-19 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయింది ఆ వంశీచంద్ర రెడ్డి. అక్కడ మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మహబూబ్నగర్లో, తర్వాత డికే అరుణ పోటీ చేస్తున్నారు. కాబట్టి అప్పటి విషయం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. అయితే వంశీచంద్ర రెడ్డి ఆమెను అంటే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా సవాల్ విసిరిండు. ఆ ప్రెస్ మీట్కి ఆమె స్పందించకపోతే డైరెక్ట్ ఆమెకు ఫోన్ చేసే సవాల్ విసిరిండు. ఆయన సవాళ్ళు స్వీకరిస్తూ వస్తా అని చెప్పింది, కానీ ఇప్పటి వరకు కూడా పోలేదు. కాబట్టి డికే అరుణ డబ్బులు డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి జనాలు నమ్మడానికి ఆస్కారంగా ఉంది. పోయి ఉంటే బాగుండేది. అయితే ఇక్కడ వంశీచంద్ర రెడ్డి కూడా ఒకటి చెప్తా ఉన్నాడు, నేను త్యాగం చేసిన కల్వకుర్తి సీట్లో కసిరెడ్డి నారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చిన
నేను ఊరుకున్నా, నేను త్యాగం చేసిన, అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన, నేను త్యాగం చేసిన సీటును కాంగ్రెస్ పార్టీ గెలిపించిన, నువ్వు గద్వాలలో త్యాగం చేసిన సీటు బీజేపీ వీరాలకు ఇప్పించినవు, 3వ ప్లేస్ వచ్చింది అని చెప్పేసి ఈ వంశీచంద్ర రెడ్డి సవాల్ విసురుతున్నాడు. మొత్తం మీద అక్కడ రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా అక్కడి నుంచి వెళ్ళి వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున, డికే అరుణ బీజేపీ తరఫున పోటీ చేస్తారు కాబట్టి ఒకరినొకరు మళ్ళీ విమర్శలు చేసుకుంటున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలన్నటువంటిది జనాలు డిసైడర్ అక్కడ.